హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప మీకు తోడైండునుగాక. అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యము. ఇర్మియా గ్రంథము 13:15వ వాక్యము. గర్వపడకుడి, గర్వపడకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, గర్వము ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలులకు చెప్తున్నాడు, గర్వపడొద్దు అని చెప్తా ఉన్నాడు. చూడండి, గర్వము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వాక్యంలో చదివినట్లయితే, నాశనమునకు ముందు గర్వం నడుచును. నువ్వు గర్వంగా మాట్లాడుతున్నావా? సరే, నీ దగ్గర డబ్బు ఉంది, ఆస్తి ఉంది, జ్ఞానం ఉంది, ఉద్యోగం ఉంది, పరపతి ఉంది, ఇంకా రకరకాలుగా ఏవైతే నువ్వు కలిగి ఉన్నదాన్ని బట్టించి మాటలు వస్తున్నాయో ఆ మాటలు, ఆ గర్వము చూపించడం, ఆ గర్వము చూపు, ఆ గర్వపు మాట, ఇవ నీ ప్రవర్తన గర్వముగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది జీవితాల్లో యేసయ్య నమ్మింటారు, వాక్యం చదువుతుంటారు, మందిరాలకు వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు, ఆరాధిస్తుంటారు, కానీ వాళ్ళల్లో గర్వం అనేది తగ్గదనమాట. మరి దేన్ని బట్టించి గర్వపడుతున్నావో ఆ గర్వము నీ ప్రవర్తనలో నీకు నాశనాన్ని తీసుకొస్తుందని నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు గర్వపడుతున్నావు, నువ్వు గర్వము ఫస్ట్ నీకు ముందు నాశనం రాదంట. ఫస్ట్ నాశనం నీ జీవితం కలగదు. ఫస్ట్ నువ్వు నాశనం అయిపోవు, ఫస్ట్ నువ్వు నాశనం కావు. ఫస్ట్ నువ్వు నాశనం కాకముందు, నీకు ఫస్ట్ నీ జీవితము నాశనం కాకముందు, నీ జీవితం నాశనములోకి పోకముందు నీ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, నాశనానికి ముందు గర్వం ఉంటుంది. నాశనం కాకముందు నీకు ఫస్ట్ ఏం కలుగుతుంటుంది అంటే గర్వం. నాకేంటి మాటలో, చూపులో, ప్రవర్తనలో, ఆ నడకలో, ప్రతి దాంట్లో గర్వం కనపడుతుంది. అది అలా గర్వంగా నువ్వు ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఒకానొక దినాన పూర్తిగా నువ్వు నాశనం అయిపోతావు, కొలాప్స్ అయిపోతావు. ముందుగా నీ ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, ఇక్కడ చెప్తున్నారు ఇర్మియా గారు, గర్వపడకుడి, గర్వపడొద్దు, గర్వపు మాటలు రానియాకు, గర్వపు చూపు ఉండొద్దు, గర్వపు నడక ఉండొద్దు. గర్వం అనేది నీ అంతరంగంలో ఉంటే నీ హావభావాలన్నీ కూడా ఒక రకమైనటువంటి రీతిలో ఉంటాయన్నమాట. అసలు దేవునికి హేయులు అని రాయబడింది, గర్వహృదయులు. సామెతలు 16:5లో గర్వహృదయులు అందరూ కూడా యెహోవాకు హేయులు అంటే అసహ్యమని. కీర్తనల గ్రంథంలో ఒక చోట రాయబడింది, గర్విష్ఠులకు ఆయన దూరంగా ఉంటాడంట. నువ్వు ఎలా యేసయ్యను నమ్మిన బిడ్డవైతావు? గర్వంగా ఉంటే గర్వం దేన్ని బట్టించి గర్వపడకూడదు. ఎందుకంటే ఈ రోజున నువ్వు ఆశీర్వాదంతో ఉన్నావో, మంచి దీవెనతో ఉన్నావో, మంచిగా దేవుడే ఇచ్చినాడు అనేది నీ నోటికి రాకుండా ఒక స్థాయికి వచ్చిన తర్వాత నీకు గర్వంను కలిగించి ఆ సాతాను గాడిని మళ్ళీ నాశనం తీసుకుపోతాడు. కనుక ఇచ్చిన దాంట్లో నువ్వు ఎలా ఉండాలా? మహిమపరిచే విధంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఇదే వచనంలో మనం చూసినట్లయితే 16వ వచనంలో, ఇర్మియా 13:16, ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజున వెలుగుతో ఉన్నావేమో, దేవుడిచ్చిన మహిమతో ఉన్నావేమో, ఈ రోజున మంచి దీవెనతో, ఆశీర్వాదముతో ఉన్నావేమో. ఒకప్పుడు దీనంగా ఇది దేవుడు ఇచ్చినాడు, ఇది దేవుని దయ, ఇది దేవుని కృప అనుకొని కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇంకా కళ్ళకు కనపడకుండా గర్వం పెరిగిపోయి ఇంకా నాకేంటి అని దేవుడు కూడా కనపడే పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. అటువంటి పరిస్థితుల్లో వాక్యం సెలవిస్తుంది, వెలుగు ఇచ్చినాడా, చీకటిని కూడా చేయగల దేవుడు.
ఆ చీకటి నీ జీవితంలోకి రాకముందే, అంటే ఆ నాశనం నీ దగ్గరికి రాకముందే నువ్వేం చేయాలా? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి స్తుతించాలి, కీర్తించాలి, ఇచ్చిన దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. యేసయ్య ఈరోజు నేను ఇచ్చి ఆశీర్వదించినాడేమో, ఈరోజు నేను ఇచ్చి నిన్ను గణపరిచినాడేమో. ఒకప్పుడు ఒక బీద స్థితిలో ఉండిండొచ్చు, ఒకప్పుడు ఎవరు ఆదరించలేని పరిస్థితిలో దేవుడు నిన్ను ఆదరించి హెచ్చించి నీ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి నీ పిల్లలను నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టినాడేమో. మొదటి దినాలను మర్చిపోవాకు. ఇక ఆ స్థాయి పెరిగిన తర్వాత నీ స్థాయి కంటే కింది వాళ్ళను నీచంగా చూడడం, నీ స్థాయి కంటే కింది వాళ్ళను దూరం పెట్టడం, తృణీకరించటం, వారి పట్ల గర్వంగా ప్రవర్తించడం నువ్వు చేసినావంటే తిరిగి మళ్ళా ఆ పొజిషన్కే తీసుకురాగలిగిన శక్తిమంతుడు ఆయన. ఆయన వెలుగును చీకటిగా కూడా చేయగలడు. అందుకనే నువ్వు ఎప్పుడు పరిస్థితులను బట్టించి దేవుణ్ణి ఆనుకోవాకు. ఈ రోజున ఉందని పరిస్థితులను బట్టించి దేవుణ్ణి ఆనుకోవాకు, లేదని కూడా పరిస్థితులను బట్టి దేవుణ్ణి ఆనుకోవాకు. పరిస్థితులు ఒళ్ళో సమృద్ధి ఉంటుంది, కొరత ఉంటుంది, ఉంటుంది పోతుంది, వస్తుంది ఉంటుంది, ఏదో ఒకటి అవన్నీ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటాయి. ఒక్కోసారి ఆరోగ్యం కూడా బాగుండదు, ఒక్కోసారి డబ్బులు ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఆరోగ్యం బాగుంటుంది, ఒక్కోసారి డబ్బులు సమృద్ధిగా ఉంటాయి. ఏదేమైనా ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు ఉంటే చాలు. దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. సమస్తానికి కర్త దేవుడు అని నువ్వు హృదయంలో నమ్మి విశ్వసించు. సమస్తానికి కర్త ఆయన. అందుకని నీకు గర్వమేలా? నీకెందుకు అంత గర్వం? నీకెందుకు? ఏం చూసుకొని గర్వపడుతున్నావు? ఏదైనా కానీ పోయేటివే అవి. శరీరంను కూడా చూసుకొని చాలామంది గర్వపడుతుంటారు. కొంచెం తెల్లగా ఉన్నామని, పొడు జుట్టు ఉందని, లేదంటే కర్లీ హెయిర్లు ఉన్నాయని, ఇక రకరకాలైనటువంటి హైట్ ఉన్నారని, వెయిట్ ఉన్నారని, రకరకాలుగా ఈ శరీరాన్ని బట్టించి కూడా చాలామంది గర్వపడే వాళ్ళు ఉన్నారు. పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా కలర్లను బట్టించి గర్వపడే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూడండి, వయసు పెరిగే కొద్దీ ఈ స్కిన్ కూడా మొత్తం ఇదైపోతుంది. ఎంత మేకప్లు వేసుకున్నా వయసు ఖచ్చితంగా కనపడుతుంది. ఎంత రంగులు పెట్టుకున్న హెయిర్కి వయసు ఖచ్చితంగా కనపడుతుంది. శరీరమే బలహీనమైపోతుందండి. దేవుడే పెట్టినాడు ఇది. కనుక ఇవన్నీ అశాశ్వతము. దేన్ని బట్టించి గర్వపడొద్దు. గర్వపడకుడి, కొనియాడుడి దేవుణ్ణి తప్ప గర్వపడొద్దు. ఇవి ఉన్నా లేకపోయినా దేవుని నమ్మినావు చూడు, దేవుడు అని తెలుసుకున్నావు చూడు, ఏసు రక్తము నీ మీద ఉందని తెలుసుకున్నావు చూడు, ఏసయ్య నీ కోసమని రక్తం కార్చినాడని తెలుసుకున్నావు చూడు, అది చాలు. అది దేవుని కృపనే. అది కూడా తెలియకుండా ఎంతోమంది కళ్ళు మూసుకుపోయినాయి. ఈ రోజున అదన్నా కళ్ళు తెరవబడి ఏసయ్యనే దేవుడు, ఏసయ్యనే ప్రాణం పెట్టినాడు, రక్త ప్రోక్షణ ఇచ్చినాడు నా కోసమని నువ్వు నమ్ముతున్నావు చూడు. ఆ నమ్మకం కూడా మామూలు విషయం కాదు, అది గొప్ప కార్యము. కనుక గర్వపడొద్దు. ఆయన చేతిలోనే సమస్తం ఉంది గనక, ప్రవ్వా ఇవి ఉంటేమి లేకుంటేమి, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. గర్వపడొద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. గర్వంగా ప్రవర్తించొద్దు, గర్వంగా మాట్లాడొద్దు. గర్వము దేని వల్ల వస్తుందో అది నువ్వు గమనించుకొని ఆ గర్వమును నువ్వు అణిచివేసుకునేటువంటి రీతిలో నీ ప్రవర్తనను మార్చుకో. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దగ్గర గర్వంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు ఒప్పుకోడు. దేవుడు చూస్తూ ఊకుండాడు. అది కొంతకాలానికి నాశనానికి నడుపుతుందని ఖచ్చితంగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అలాగా నీ జీవితం కూడా జరుగుతుంది. అప్పుడు నువ్వు హేళన అయిపోతావు. చూడండి, లూసిఫర్ కూడా గర్వించింది. ప్రభువు కంటే పైన, ప్రభువుకి ఎదురుగా సింహాసనం వేసుకుంటా అనుకుంది. ప్రభువుకి ఎదురుగా సింహాసనం వేసుకొని ఎక్కిపోతా అని అనుకుంటుంది. ఎందుకంత ఆలోచన చేయాలా? దేవుని కంటే ఎక్కువ కావాలని, సేవకుల కంటే ఎక్కువ కావాలని, ఇంకొకరి కంటే ఎక్కువగా ఉండాలని, బయటికి నేనే కనపడాలని, నేనే చేస్తున్నానని, నేనే అన్నీ అని ఎందుకు కనపడాలి? రహస్యంగా నువ్వు దేవుని పని చేయలేవా? ఎక్కిపోవాలి. దేవుని కంటే ఎక్కువగా కనపడాలి. దేవుని కంటే ఎక్కువగా ఎందుకు? దేవుని కంటే ఎక్కువగా నేనే కనపడాలని. ఇది ఎప్పుడైతే లూసిఫర్ ఆలోచనలలోనేనండి దేవుడు కనుక్కున్నాడు. ఆలోచనలు వచ్చింది, ఆ ఆలోచననే చూస్తున్నాడు దేవుడు. అంతరంగ ఆలోచనలతోనే చూస్తున్నాడు దేవుడు. ఆలోచనలను చూస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంతోమంది ఆలోచనలు, పాడు ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలను కూడా ఆయన చూస్తున్నాడని గమనించుకొని భయం భక్తి కలిగి ఉండాలి. వెంటనే లూసిఫర్ని ఎక్కడికి తోసేసినాడు? పాతాళంలోకి తోసేసినాడు. కనుక ఎక్కిపోతా అనుకున్నాడు కానీ పడిపోయినాడు. ఎక్కిపోతా అని అనుకోవాకు.
దేవుని కంటే ఎక్కిపోవాల్సిన అవసరం ఉందా? దేవుని దగ్గర లోబడి ఉండడం నేర్చుకోవాలి. ఒకవేళ ఒక్కొక్క స్థాయి పెరిగిన ప్రభా ఒక 10 మంది అన్న అక్క మీరే అమ్మ అయ్యా అంటే కూడా గుండెలో దడదడ అంటుంటుంది మాకైతే గాన. మనుషులు కొనియాడుతున్నప్పుడు శ్రమ అంట. మనుషులు కొనియాడేటట్టుగా ఉండకూడదని చాటుగా ఉండాలి. ఏసు చాటులు అన్ని దానికి ఏసైనే చూపించాలి. ఏసు కృప, ఏసు దయ. ఏసైని చేసినాడు. మనదేం లేదు. ఊరికే వాడబడే పాత్రలమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఎక్కువ ఫేమస్ అయిపోవాలని, సేవకుల కంటే ఎక్కువ ఫేమస్ అయిపోవాలని, ఇంకా ఏదో మరి రకరకాలుగా వాళ్ళకంటే వీళ్ళకంటే ఆ పోటీతత్వము, ఆ కంపారిజన్ మానుకొని, అది గర్వానికి తీసుకుపోతుంది. కనుక అది మానుకొని దేవుని కొనియాడుతూ, దేవుని మహిమపరచుచు, దేవుని దగ్గర లోబడి దీనులై ఆయన గాయపన్న హస్తాల కింద నువ్వు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని నువ్వు అనుకోని స్థాయిలో ఆయనే పెట్టేస్తాడు. అప్పుడు కూడా గర్వపడకుండా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో నిన్ను ప్రేమించి అనేక వరాలు, అనేక దీవెనలు, అసలు నేను విడిచి ఉండడాయనంగా హనోకును విడిచి ఉండలేకనే హనోకును తీసుకొని పోయినాడంట. అలాగా దేవుని ప్రేమ ఎంత గొప్పదండి. కనుక దేవుని ప్రేమను సంపాదిద్దాం, దేవుని ప్రేమలో బ్రతుకుదాం, దేవుని ప్రేమను ప్రకటిద్దాం. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకునేసే నీకు వందనాలు. విన్న వాళ్ళని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచండి, క్షేమం దయచండి. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో ఆ పరిస్థితులు అంతట్లో జ్ఞానం, వివేకం దయచండి తండ్రి. అయా లోకంలో కొట్టుకొని పోకుండా వాక్య ప్రకారంగా మరి నేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారంగా స్థిరపడేటువంటి మనస్సు, ఆ కృప మీరు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమెన్.